కరీంనగర్ జిల్లా గంగాధరలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, రైతులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. భూభారతి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కలెక్టర్ పమేలా సపతి, ఎంఆర్ఓ అనుపమ రైతులకు వివరించారు. 2 లక్షల లోపు రుణమాఫీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాలేదు. ఒక 5-10%, 10-15% కొన్ని విలేజ్ల కాలేదు. అయినా కూడా 80% పైగా రైతులకు ఈ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇంత పెద్ద మొత్తంలో 21,000 కోట్లు ఏ రాష్ట్రంలోనంటే జరిగినట్టుంటే మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. 21,000 కోట్ల రుణమాఫీ ఈ రాష్ట్రంలో చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అసలు వరే పండియద్దు, వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని చెప్పి, అంతేకాదు ఇక వచ్చేసారి ఈ కొనుగోలు కేంద్రాలు కూడా లేకుండా చేస్తామని చెప్పి, ఇలా కొనుగోలు కేంద్రాలు కూడా విపరీతమైన స్థాయిలో గతంలో లేనిటువంటి ఎక్కువ పెట్టి ఇలా సన్నవడ్లు పండించే రైతులందరికీ కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇలా రైతాంగాన్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇంకా ముందు ముందు కూడా రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. సో భూభారతి గురించి మాట్లాడుతూ ముందుగా ఉన్న రెవెన్యూ వ్యవస్థ గురించి కూడా కొంత క్షుప్తంగా మాట్లాడాలని అనుకుంటున్నా. భూభారతికి ముందు ధరణి చట్టం ఉండేది, 2020లో వచ్చింది. దానికి ముందు మనకి ఆర్ఓఆర్ యాక్ట్ అనేది ఉండేది. సో ఆర్ఓఆర్ యాక్ట్లో కొన్ని అంశాలు రైతు పట్ల ఇబ్బందికరంగా ఉండొచ్చు అని భావిస్తూ ధరణి అని చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ధరణిలో చట్టం వచ్చింది, రూల్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే, రూల్స్ లేనప్పటికీ కూడా ఒక రాత్రికి ఒక ఆన్లైన్ పోర్టల్ అని రైతుల ముందు పెట్టడం జరిగింది. దాంట్లో రోజుకి ఒక్కొక్కటి కొత్త మాడ్యూళ్ళు వస్తూ ఉంటుంది.